మహారాష్ట్ర ఛత్రపతి సంభాజీనగర్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. హ్యాండ్ గ్లోవ్స్ పరిశ్రమలో మంటలు చెలరేగుతున్నాయి. పరిశ్రమలో 6 చిక్కుకున్నట్లుగా స్థానికులు వెల్లడించారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. మహారాష్ట్ర ఛత్రపతి సంభాజీనగర్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. హ్యాండ్ గ్లోవ్స్ పరిశ్రమలో మంటలు చెలరేగుతున్నాయి. పరిశ్రమలో 6 చిక్కుకున్నట్లుగా స్థానికులు వెల్లడించారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నించారు. మహారాష్ట్ర ఛత్రపతి సంభాజీనగర్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. హ్యాండ్ గ్లోవ్స్ పరిశ్రమలో మంటలు చెలరేగుతున్నాయి. పరిశ్రమలో 6 చిక్కుకున్నట్లుగా స్థానికులు వెల్లడించారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఫుల్ డీటెయిల్స్ మా ఢిల్లీ ప్రతినిధి శిరీష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శిరీష్, శ్వేత, ఈ రోజు ఉదయం జరిగిన అగ్ని ప్రమాదంలో దాదాపు 6 సజీవ దహనమయ్యారు. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్ లో ఈ అగ్ని ప్రమాదం అనేది కూడా జరిగింది. హ్యాండ్ గ్లౌస్ మ్యానుఫ్యాక్చరింగ్ తయారు చేసే కంపెనీలో ఈ అగ్ని ప్రమాదం అనేది కూడా చోటు చేసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. దాదాపుగా 6 సజీవ దహనమయ్యారు. చాలా మంది కూడా తీవ్ర గాయాలతోటి బయటపడ్డట్లుగా కూడా తెలుస్తోంది. ఈ గాయపడ్డ వాళ్ళందరినీ కూడా మెరుగైన చికిత్స కోసం దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తరలించి చికిత్స అనేది కూడా అందిస్తున్నారు. ఆఫీషియల్స్ చెప్తున్న దాని ప్రకారం పెద్ద ఎత్తున అగ్నిమాపక కేంద్రాలంటే కూడా అక్కడికి చేరుకున్నాయి. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాలంటే కూడా చేస్తున్నాయి. రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహించడంతో పాటుగా ఆ ఫ్యాక్టరీలో చిక్కుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సురక్షితంగా బయటకు తెచ్చే ప్రయత్నాలంటే కూడా చేస్తున్నారు. అయితే ఈ ఫైర్ అనేది కంట్రోల్లోకి వచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. ఫైర్ వర్కర్స్ చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే లాస్ట్ ఈ ఫ్యాక్టరీ అనేది నైట్ క్లోజ్ చేశారు. అయితే కొంతమంది అందులోనే ఉన్నారు. వాళ్ళు అక్కడే నిద్రించడానికి ఉపక్రమించడంతో ఆ ప్రమాదం అనేది కూడా చోటు చేసుకుంది. అయితే అగ్ని ప్రమాదం తెలిసిన సమయంలో ఫ్యాక్టరీలో దాదాపు 10 నుంచి 15 మంది లోపల చిక్కుకొని ఉంటారని చెప్పేసి కూడా సమాచారం కూడా అందుతుంది. అయితే అగ్ని ప్రమాదం ఎందుకు జరిగింది, అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేది కూడా తెలియరాలేదు. కాకపోతే చాలా సివియర్ యాక్సిడెంట్ అనేది కూడా కావడంతో 6 సజీవ దానం కావడంతో దీన్ని ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గానే తీసుకుంది. తెల్లవారుజామున 2:15 ప్రాంతంలో ఈ ఘటన అనేది కూడా చోటు చేసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. అయితే నిన్న ఫ్యాక్టరీ అనేది కూడా క్లోజ్ చేశారు. కానీ కొంతమంది వర్కర్స్ అదే ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాల్లో నివసించేందుకు ఉపక్రమించడంతో ఈ ప్రమాదం అనేది కూడా చోటు చేసుకుంది. అయితే 2:15 ప్రాంతంలో అకస్మాత్తుగా మంటలనేవి కూడా చెలరేగినట్లుగా కూడా తెలుస్తోంది. దీనికి కారణాలంటే కూడా షార్ట్ సర్క్యూటా లేకపోతే ఇంకేంటనేది కూడా తెలియరావాల్సి ఉంది. మొత్తం మీద కూడా సకాలంలోనే అగ్నిమాపక కేంద్రాలంటే కూడా అక్కడికి చేరుకున్నాయి. మంటలను ఈ రోజు ఉదయం కల్లా అదుపులోకి తెచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే ఈ అగ్నిమాపక దళానికి సంబంధించిన సిబ్బంది లోపలికి ఎంటర్ అయ్యి ఈ 6 వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన డెడ్ బాడీస్ ని బయటకు తెచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. ఈ అగ్నిమాపక ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేది కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా షార్ట్ సర్క్యూట్ జరగడం కానీ లేకపోతే శీతాకాలంలో ఈ హీటర్ లాంటివి ఏదైనా ఉపయోగించేటప్పుడు వాటి ద్వారా ఈ గ్లౌజ్లకు మంటలు అంటుకొని దాని ద్వారా అగ్ని ప్రమాదం అనేది కూడా జరిగిండొచ్చు. లేకపోతే షార్ట్ సర్క్యూట్ అనేది కూడా ప్రధాన కారణమై ఉంటుంది. ఇది రెండిట్లో ఏంటి ప్రధాన కారణం, లేకపోతే లోపల ఎవరైనా ఆల్కహాల్ లాంటివి కానీ లేకపోతే బీడీ సిగరెట్ల లాంటివి కానీ ఏవైనా ఉపయోగించారా అనేది తెలియాల్సి ఉంది. ఏదైనప్పటికీ కూడా
పూర్తి స్థాయిలో మంటలు అనేది కూడా అదుపులోకి వచ్చాయి కాబట్టి ఇప్పుడు అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేది కూడా అంచనా వేసే పనిలో కూడా అధికారులు ఉన్నారు. రైట్ శిరీష్, థ్యాంక్ యూ. మహారాష్ట్ర ఛత్రపతి సంభాజీనగర్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. హ్యాండ్ గ్లోవ్స్ పరిశ్రమలో మంటలు చెలరేగాయి. పరిశ్రమలో 6 సజీవ దహనమయ్యారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.